ముంబై హైవే చాలామంది ఇప్పుడు ముంబై హైవే గురించి అడుగుతున్నారు. ముంబై హైవే ఎలా ఉంది? లాస్ట్ 3-4 మంత్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? నెక్స్ట్ కమింగ్ 5-10 ఇయర్స్లో ఇక్కడ ఎంతవరకు పెరగవచ్చు? అండ్ బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముంబై హైవే ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే. అండ్ కంపేర్ టు అదర్ హైవేస్ ఇక్కడ ఉన్న కొన్ని యాడెడ్ మేజర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఈ హైవేలో మనకి రోడ్స్ చాలా బాగుంటాయి. అంటే మేజర్గా సంగారెడ్డి వరకు ఇలా మనం తీసుకుంటే చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు వైడ్ చేయబోతున్నారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు మనం వింటున్నామో రెగ్యులర్గా నిమ్స్ అనే ప్రాజెక్టు, ఈ నిమ్స్ని బేస్ చేసుకొని కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో మంచి ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ ఉన్నాయి. అన్నీ కూడా 60 ఫీట్ 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. కాబట్టి రోడ్ యాక్సెస్ పరంగా చాలా బాగుంటుంది. దీని తర్వాత రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్కి ఇక్కడే మనకు స్టార్టింగ్ కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. సో కనెక్టివిటీస్ పరంగా తీసుకుంటే చాలా మంచి యాక్సెస్ ఉన్నటువంటి రోడ్లలో ముంబై హైవే ఒకటి. దీని తర్వాత ఇక్కడ తీసుకుంటే మనకు ఆల్రెడీ ముంబై హైవేలోనే ఎక్కువ శాతం ఐటీ ఉంది, వెస్ట్ హైదరాబాద్లోనే. తర్వాత ఇక్కడ తీసుకుంటే మనకు ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించినవి కావచ్చు, చాలా వరకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఈ ఏరియాలో మనం అప్ టు ఇప్పుడు మేజర్గా మాట్లాడుకుంటే లింగంపల్లి, చందానగర్ నుంచి మొదలు పెడితే అప్ టు సంగారెడ్డి వరకు బాగా డెవలప్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఆఫ్టర్ సంగారెడ్డి. బిఫోర్ సంగారెడ్డి ఏమైపోయిందంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అక్కడ కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. 20,000, 25,000, 30,000 వరకు ఉన్నాయి. మరి తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తాయంటే ఆఫ్టర్ సదాశివపేట్ లేదా ఈ పెద్దాపూర్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మేజర్గా ఇవాళ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎక్కడ అంటే సదాశివపేట్ మున్సిపాలిటీ. సో సదాశివపేట్ టౌన్ సరౌండింగ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనకి హైవే సైడ్ ఉన్నాయి 19,000, 20,000, 25,000 వరకు ఉన్నాయి. లోపల అండ్ టౌన్ సరౌండింగ్లో ఉన్నాయి కొన్ని 15,000, 16,000 కూడా ఉన్నాయి. కొన్ని రీసేల్లోకి వెళ్తే ఇంకో 2-3 తక్కువలో రావచ్చు. మళ్ళీ సదాశివపేట దాటిన తర్వాత బుదేరా కావచ్చు, బుదేరా దాటిన తర్వాత వచ్చేసి కంకోల్ కావచ్చు, ఈ ఏరియాస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేజర్గా కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే జైరాబాద్ వరకు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో బుదేరా దాటిన తర్వాత ఈ కంకోల్ సరౌండింగ్ ఏదైతే ఓక్సన్ యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ సరౌండింగ్లో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నిమ్స్ని కనెక్ట్ చేసే రోడ్ కంకోల్ నుంచి కూడా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ 2 సైడ్లలో కూడా చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అండ్ చాలా ఎక్కువ మంది పెద్దవాళ్ళు డెవలపర్లు వస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా మంచి భూమి అవ్వడానికి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ జరగడానికి గల రీజన్ ఏంటంటే నిమ్స్ అని ఒక ప్రాజెక్ట్. సో నిమ్స్కి దగ్గరగా ఉంది, ఇటు హైదరాబాద్ టు ముంబై కనెక్టివిటీ రోడ్ ఉంది కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండడం సదాశివపేట వరకు, సదాశివపేట దాటిన తర్వాత కూడా అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని రాబోయేటువంటి 10 ఇయర్స్లో మాత్రం ఈ ఏరియాస్ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. బట్ మనం ఏ ప్రాజెక్ట్లో కొంటున్నాం, ఏ డెవలపర్ దగ్గర కొంటున్నాం, ఎంత ప్రైస్లో కొంటున్నాం, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయన్న చూసుకోవాలి. అండ్ ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జోనింగ్ అనేది చెక్ చేసుకోవడం అన్నిటికంటే మంచిది. సో జోనింగ్ చెక్ చేసుకోవడం అండ్ అన్ని రకాల డెవలప్మెంట్స్ చేస్తున్నారా లేదా, సో లీగలీ క్లియర్ ఉందా లేదా అన్నది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రపోజల్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నప్పుడు అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇక్కడ వస్తున్నప్పుడు ఫ్యూచర్లో దీనికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం లీగల్ లిటిగేషన్ లేకుండా కొంచెం క్లారిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ముంబై హైవే సరౌండింగ్లో తీసుకుంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అయితే మార్కెట్ మళ్ళీ కొంచెం పుంజుకుంటుంది, కొంచెం ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో ముంబై హైవేకి ఉండే అడ్వాంటేజెస్ ముంబై హైవేకి ఉంటుంది. సో ముంబై హైవే సరౌండింగ్లో కొంచెం రీజనబుల్ ప్రైస్లో చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. ఈ పటాన్ చెరువు సరౌండింగ్ అంతా కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే డెవలప్ అయిందో రాబోయే రోజులలో కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి, ప్రైస్ పెరగడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనం చూడాల్సింది ఏంటంటే రోడ్ యాక్సెస్ ఎక్కడ సైడ్ బాగున్నాయి, ఎక్కడ సైడ్ మనకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, సో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఈ కొన్ని పారామీటర్ చెక్ చేసుకొని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి రిటర్న్ తీసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్న ముంబై హైవే సరౌండింగ్ అప్డేట్స్. అండ్ ముంబై హైవేలో తీసుకుంటే మీకు హైవే సైడ్ ఒక 15,000 నుంచి 16,000 మినిమం పెట్టాలి. లోపలికి వెళ్తే మీకు ఒక 12,000 నుంచి 16,000 మధ్యలో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లీస్ట్ ప్రైస్ వచ్చేసి 8,000 నుంచి 14,000 మధ్యలో మీరు కొనగలిగితే ఫ్యూచర్లో బాగుంటుంది.
సో మీరు అన్ని డెవలప్మెంట్ చెక్ చేసుకొని మంచి డెవలపరా కాదా, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఫ్యూచర్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంది సరౌండింగ్ అనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ సరౌండింగ్ ఏరియాస్ కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా సూటబుల్ లొకేషన్. సో దీంట్లో మనం నెక్స్ట్ మాట్లాడుకునేది జహీరాబాద్. సో జహీరాబాద్ వరకు మనకు ఆపర్చునిటీ ఉంది. సో జహీరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో మార్కెట్ వాల్యూస్ మంచిగా పెరగడానికి కొంచెం ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముంబై హైవే ఇస్ ద వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హైవే. సో ఈ హైవేలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముంబై హైవే గురించి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒకటేసారి నేను చెప్పలేకపోతున్నా. సో ఇంకా మీకు రియల్ ఎస్టేట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒక బ్రదర్ లాగా మీరు నాకు కాల్ చేయొచ్చు. సంజయ్ నాయక్ 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.